సార్ చెప్పండి, ఎంఎస్ఎంఈకి సంబంధించి ఏదైతే కొండపల్లి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అది ఏ విధంగా కూడా యూస్ఫుల్ అయ్యే పరిస్థితి ఉంది సార్ అసలు? నిన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఒక ఎంఎస్ఎంఈ సమ్మిట్కి వెళ్ళాడు. సమ్మిట్కి వెళ్ళి అసలు ఎంఎస్ఎంఈ అంటే ఏంది, ఎంఎస్ఎంఈలు యొక్క ఉపయోగాలు ఏంటి, ఎంఎస్ఎంఈలు ఏ విధంగా డెవలప్ చేయాలా అనేటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక మెసేజ్ జనాలకి ఇచ్చారు. కానీ ఇది మెసేజ్లకి మాత్రమే పరిమితం. ఆ స్టేజ్ దిగేసిన తర్వాత ఆయన దాని గురించి ఆలోచించడు. ఇంకా ఆ స్టేజ్ మీద మాత్రమే ఆ ఎంఎస్ఎంఈలు గుర్తుంటాయి. స్టేజ్ దిగేస్తే ఇంకా ఆలోచించడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలు ఏ విధంగా నీరు గారిపోయాయి అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈలు కలిగినటువంటి ఓనర్లు అందరూ కూడా ఒక 2 నెలల ముందర మమ్మల్ని కాపాడండో స్వామి అని చెప్పి విజయవాడలో రాస్తారోకోలు, ధర్నాలు, ఆత్మహత్య ప్రయత్నాలు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వలేదని చెప్పి ఆత్మహత్య యత్నాలు కూడా చేశారు. ఇంచుమించుకు 3,041 ఎంఎస్ఎంఈ సంస్థలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిర్వీర్యమైపోయాయి, మూసేసాయి, మూతన పడ్డాయి. దానివల్ల ఇంచుమించుకు 39,327 మంది ఉద్యోగావకాశాలు పోగొట్టుకున్నారు. అంటే నిరాశ్రయులు అయిపోయారు. ఇటువంటివన్నీ పట్టించుకోకుండా ఈరోజు వేదికల మీదకి వచ్చి ఎంఎస్ఎంఈని కాపాడుతానంటూ ఎంత అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు నాయుడు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాడు, తప్పుదోవ పట్టిస్తున్నాడు అనేది చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా 100 ఎంఎస్ఎంఈ పార్కులు చేశాము అంటే ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క ఎంఎస్ఎంఈ పార్కు చేస్తాడంట. 175 నియోజకవర్గాలకి 175 ఎంఎస్ఎంఈ పార్కులు. దాంట్లో ఆల్రెడీ 100 చేసాము, ఇప్పుడు 38 చేస్తున్నాం అంటాడు. మిగిలిన జూలైలో చేస్తాం అంటాడు. అదే వేదికగా కొండపల్లి శ్రీనివాసరావు అనేటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి మంత్రి ఇప్పటిదాకా 19 చేశాం, ఇంక ఈరోజు 38 చేస్తున్నాం అంటాడు. అంటే ఒక మంత్రికి ముఖ్యమంత్రికి పొంతం లేదు అక్కడ ఎన్ని చేసామనేది. నిజమైతే కరెక్ట్గా ఒకటే ఉంటుంది, అబద్ధం చెప్పేది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా చెప్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలకి పుట్టినిల్లు. ఆయన ఏది చెప్పినా కూడా అబద్ధాలే. కాబట్టి అది జరగడానికి కాకుండా జస్ట్ ఒక ఐవాష్ కోసమో లేకుంటే ప్రచార యావ కోసం జరిగేటటువంటి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రజలు గమనించాలి. అంటే చాలా వరకు చేస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఏపీ పీపుల్ కూడా అంటున్నారు కదా సార్, మరి మీరు అట్లా చెప్తున్నారు. హామీలు ఇవ్వడం వరకు చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట. ప్రతి ఒక్క హామీని కూడా ఏ హామీ కావచ్చునో ఇస్తాడు. ఇప్పుడు హామీలు ఇవ్వడం అనేటువంటిది కొత్త కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నైజం చెప్తాను చూడండి. ఎన్ని హామీలు ఇచ్చాడు? ఇప్పుడు మహిళలకి హామీ ఇచ్చాడు, నెలకు 1,500 అని చెప్పాడు, నెరవేర్చాడా? అదేవిధంగా విద్యార్థులకు హామీ ఇచ్చాడు, ఫీజు రీయింబర్స్మెంట్, నెరవేర్చాడా? రైతులకు హామీ ఇచ్చాడు, నెరవేర్చాడా? లేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నాడు, నెరవేర్చాడా? లేదు. ఇవన్నీ ఏవి నెరవేర్చాడు. సరే, మనుషుల్ని ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఆడికాడికైతే ఓకే. మూగ జీవాలకు కూడా హామీలు ఇచ్చాడు చంద్రబాబు. పశువులు ఉన్నాయి కదా, మన పశువులు ఉంటాయి కదా, పశువులకు కూడా హామీలు ఇచ్చాడు. నేను పశు హాస్టల్స్ కట్టిస్తాను అని చెప్పని మీరు ఆ హామీ ఇచ్చేటప్పుడు మీరు చూడండి, మీరు నెట్లో కొట్టి చూడండి, పశు హామీ అనేటువంటి ఒక హామీ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సన్నివేశాన్ని మీరు కొట్టి చూడండి, ఆయనకి నవ్వు వస్తుంది. ప్రతి ఊరికి ఒక పశు హాస్టల్స్ పెడతాం తమ్ముడు అని నవ్వుతున్నాడు. అంటే తను ఇచ్చే హామీలో ఉన్నటువంటి ఏకీతనం ఆయనకి అర్థమవుతుంది. సరే, నెరవేర్చాడా? మోగజీవాలను కూడా ఏమార్చేస్తున్నాడు. మనుషుల్ని ఏమార్చాడు, మోగజీవాలను ఏమార్చాడు, పుట్టబోయేటువంటి బిడ్డలను కూడా ఏమారుస్తున్నాడు. ఇంకా పుట్ల ప్రపంచంలోకి రాలా, ఇంకా పుట్ల వాళ్ళను కూడా ఏమారుస్తున్నాడు. 3వ బిడ్డకి 30,000 అంట, 4వ బిడ్డకి 40,000 అంట. అంటే ఇంకా పుట్ల పుట్టని బిడ్డలకు కూడా ఒక హామీలు ఇస్తూ వాటిని కూడా ఏమారుస్తాడు, వాటిని కూడా మోసం. అంటే ఉన్న వాళ్ళని ఏమారుస్తున్నాడు, మూగజీవాలని ఏమారుస్తున్నాడు, పుట్టబోయే బిడ్డలు కూడా ఏమారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు మోసాలు. చంద్రబాబు నాయుడు మోసం ఈ విధంగా ఉంటుంది. మీరు చంద్రబాబు నాయుడు హామీలు చేస్తున్నారు కదంటే ఇంకా ఈ వ్యవస్థలకి అర్థమే లేదు అసలు. ఓకే, అంటే ఇప్పుడు రాజకీయ పరంగా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉంది, మనందరికి తెలిసిన విషయం అది. సో అలాంటిది మీరు హామీలు ఇస్తున్నారు చేస్తున్న విషయం పక్కకు పెట్టేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి అయితే తెలుస్తుంది కదా సార్, అంటే రాజకీయంలో ఎలాంటి అడుగు వేయాలి ఏంటి అని తెలియదా? తెలుసు. మీరు అలా అంటున్నారు. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 50 ఇయర్స్. ఇంతకుముందు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనేవాడు, ఇప్పుడు 50 ఇయర్స్ ఇండస్ట్రీ మారిపోయింది. దేంట్లో 50 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే మోసం చేయడంలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ, అబద్ధం చెప్పడం 50 ఇయర్స్ ఇండస్ట్రీ, దొంగతనాలు చేయడంలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ,
దోపిడీలు చేయడంలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ, కుటుంబ ఆస్తులను కాపాడుకోవడానికి 50 ఇయర్స్ ఇండస్ట్రీ, కొడుక్కి దేవాన్స్కి, కొడుకు లోకేష్కి, మనవడు దేవాన్స్కి దోచిపెట్టడంలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ. ప్రజలకు సేవ చేయడంలో ఒక్కరోజు కూడా లేదు. ఆయన థాట్ ప్రజాసేవ ఒక్కరోజు కూడా లేదు. ఆయన 50 సంవత్సరాల ఇండస్ట్రీలో ప్రతి క్షణము కూడా కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబంలో కొడుకు సంక్షేమం, కొడుకుని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా, ఏ విధంగా మంత్రిని చేద్దామా, దేవాన్స్ని ఏ విధంగా చేద్దామా అనేటువంటిదే ఆయన. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఒక చిన్న ఇది చెప్తాను చూడండి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు రూల్ పెడతాడే కానీ ఫాలో చేయడు. ఆయన రాజు, ఆయన రారాజు. రూల్ పెట్టేది ప్రజల కోసమే. ఆయన మాత్రం రూల్ ఫాలో చేయడు. సింపుల్ ఎగ్జాంపుల్, వాళ్ళే పెట్టారు. సోషల్ మీడియా హ్యాండిల్ చేయడానికి మినిమం వయసు అర్హత 13 సంవత్సరాలు పెట్టారు. మీకు ఉన్నారో తెలుసు, ఐడియా ఉందో లేదు. అంటే 13 సంవత్సరాల కన్నా లోబడి ఉన్నటువంటి బెడ్లకి సోషల్ మీడియాలో హ్యాండిల్ చేయడానికి అర్హత లేదు, చేయకూడదు. అంటే తప్పుదోవ పట్టిస్తారేమో, ఒకవేళ తప్పుడు సమాచారాన్ని తీసుకుంటారేమో అనేటువంటి ఉద్దేశంతో పెట్టారు. రైట్, మంచిది, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు సోషల్ మీడియా హ్యాండిల్ చేయొచ్చు, కానీ ఒక పెద్దవాళ్ళ పర్యవేక్షణలో, తల్లిదండ్రుల పర్యవేక్షణలో హ్యాండిల్ చేయాలనేటువంటిది ఒక రూల్ ఉంది. అది వాళ్ళు పెట్టిందే. అతను 18 సంవత్సరాల తర్వాత మీ ఇష్టం. ఎందుకంటే వాడికి మెంటల్గా మెచ్యూరిటీ వస్తుంది, బిడ్డకి వాడు తప్పు ఉప్పులు ఏదో తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాడు ఓన్గా హ్యాండిల్ చేసుకుంటాడు సోషల్ మీడియాని. కానీ ఇక్కడ దేవాన్స్కి వచ్చేకాలకి ఆ రూల్ వర్తించదా? ఈ మధ్యకాలంలో దేవాన్స్ అనేటువంటి వ్యక్తి, ఒక అబ్బాయి, అంటే చంద్రబాబు నాయుడు మనవడు, ఒక సోషల్ మీడియాలో ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు, కొత్త వెబ్సైట్ ఒకటి. దాంట్లో దేవాన్సు వాళ్ళ నాన్న లోకేష్ ఇద్దరు మాట్లాడుకుంటే కూడా ఒక పెద్ద న్యూస్ వచ్చింది. దేవాన్స్ వయసు ఎంత? 11 సంవత్సరాలు. అంటే మీకు రూల్ వర్తించదా? అంటే ప్రజల బిడ్డలకు మాత్రం రూల్స్ పెడతారు, మీరు మీ బిడ్డలు మాత్రం రూల్స్ ఫాలో చేయరు. ఇది చంద్రబాబు నాయుడు నైజం. అదంతే. చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏందో. చంద్రబాబు నాయుడు పూర్తిగా అతను రాజకీయ జీవితంలో కానీ రాజకీయంలో కానీ కుటుంబ సంక్షేమం కోసం, వాళ్ళ మనవడు కొడుకు యొక్క లావాదేవీ లబ్ధి కోసం, వాళ్ళ కుటుంబం ఆస్తులు పెంచుకోవడం కోసమే పనిచేశాడు. కాబట్టి కానీ ప్రజా సంక్షేమంలో ఒక్కరోజు కూడా అతను చిత్తశుద్ధిగా ఆలోచించిన రోజు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.